రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటది, భక్తి ఉంటది. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? కేవలం పొలిటికల్ చేస్తూ. అందుగురించే మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నారు. రాముని మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన, దేవుడు అంటే అందరికీ ఉన్నారు. యేసుక్రీస్తు పూజ ఉన్నారు, ముస్లింలు అల్లాహకు చేస్తారు, అదేవిధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం. దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం. సాయిబాబా గుడికి పోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం. కానీ దానికి ఇన్విటేషన్ ఎందుకురా బాబు? ఎక్కడ చూడు అక్షంతలు గట్ట పూర్తి తీసుకొని పోయాడు. ఏమిటి ఇది? కేవలం అభివృద్ధి కాదు, రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు. ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని, తప్పనిసరిగా అది జరిగినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అది కాదండి, అయోధ్యలో గుడి ఉన్నది, పోవాలనుకున్న వాళ్ళు పోతారు. వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి? మేము ఇన్విటేషన్ పంపిస్తాం. నీ పెళ్ళారా బాబు? నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్. దేవునికి గుడి కట్టిన అందరు పోతాము, ఇవాళ పోతామా రేపు పోతాము. నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంటి? దాన్ని కూడా పొలిటికల్. అందుకుంటే రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్. రాముని మీద ప్రేమ కాదు, ఓట్ల గురించే రాజకీయం. అందుగురించే మేము పోమని అన్నాడు. పోయినాడు పోతాము, బరాబర్ పోతాం. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ గుడ్లు పోయిండు, గుడ్లలో కూడా దండం పెట్టుకున్నాడు. సిక్కు గుడికి పోయిండు, ఏసుకీతికి పోయిండు, మస్జిద్ గురుద్వారాకు పోయిండు. కనుక ఇది కేవలం పొలిటికల్ గేమ్. ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు. కాబట్టి ధర్మం మీద, రాముని భక్తి మీద ప్రజలను మోసం చేస్తున్నది నా ఉద్దేశం. అవునండి, రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావురా బాబు. రాముడు దేవుడే. మేము ఎప్పుడు వాళ్ళు అంటే మేము ఫోటోలంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేమనేది తప్పుడు ప్రచారం. భక్తి అనేది అందరికి ఉన్నది, భక్తి ఎవరికి లేదు. దేవుని మీద భక్తి అందరికి ఉంటది. నువ్వు పిలిచినప్పుడు పోకపోతే మేము ఏది రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు తీసుకుంటున్నా అనేది నా ఉద్దేశం.